ప్రశస్తమైన శుభనామానికి మహిమ కలుగుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరచుకుంటుంది. ఇది మన ప్రభు దినం కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెల్ల వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడివైన మా ప్రీతమ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన చెల్లించుకుంటున్నాం. మా జీవితాన్ని ప్రేమించి తండ్రి మాకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి మా ప్రభు దినాన్ని బట్టి కృతజ్ఞతలు నాయన చెల్లించుకుంటున్నాం. ఎంతమంది లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి వారితో కూడా ప్రభా మీరు సూటిగా మాట్లాడండి, కృప చూపించండి. ఆరాధనలో పాలుభాగాలు పంచుకునే బిడ్డలందరినీ కూడా బలపరచండి, ఆస్వాదించండి. నీ దాసుని నీ పాత్రగా వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. జీవితమే రంగుల వలయం, ఈ లోకమే నటనాలయం, ఈ లోక జీవితమే రంగుల వలయం. నమ్మకు నమ్మకు ఈ లోకము, మరువకు విడువకు పరలోకము. నమ్మకు నమ్మకు ఈ లోకము, మరువకు విడువకు పరలోకము. ఈ లోకమే నటనాలయం, ఈ లోక జీవితమే రంగుల వలయం. ఎంతో ఆకర్షణతో ఎన్నెన్నో అందాలతో అగుపించే ఈ లోకం అంతంత మాత్రమే. ఎంతో ఆకర్షణతో ఎన్నెన్నో అందాలతో అగుపించే ఈ లోకం అంతంత మాత్రమే. క్షణకాలమే ఉండు లోకానందం, యేసునందు మనకుండు నిత్యానందం. క్షణకాలమే ఉండు లోకానందం, యేసునందు మనకుండు నిత్యానందం. నమ్మకు నమ్మకు ఈ లోకము, మరువకు విడువకు పరలోకము. నమ్మకు నమ్మకు ఈ లోకము, మరువకు విడువకు పరలోకము. ఈ లోకమే నటనాలయం, ఈ లోక జీవితమే రంగుల వలయం. కామ క్రోధ మద మత్సర లోభంబులు కలిగి నాకేమి లోటని అనుకోకుమా. కామ క్రోధ మద మత్సర లోపంబులు కలిగి నాకేమి లోటని అనుకోకుమా.
మోసపోకు మా దేవుడు వెక్కిరించబడడు. ఏ పంటను విత్తుదువో దానే కోసెదవు. మోసపోకు మా దేవుడు వెక్కిరించబడడు. ఏ పంటను విత్తుదువో తానే కోసెదవు. నమ్మకు నమ్మకు ఈ లోకమున్, మరువకు విడువకు పరలోకమున్. నమ్మకు నమ్మకు ఈ లోకమున్, మరువకు విడువకు పరలోకమున్. ఈ లోకమే నటనాలయం, ఈ లోక జీవితమే రంగుల వలయం. ఈ సమయంలో ప్రియులారా, బైబిల్ రీడింగ్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు, ప్రార్థన డి అనితా ముఖర్జీ గారు. నేటి ఆరాధన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతున్నాం. మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అవినీతి మంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవచ్చు ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీరు ఒకడైనా లేడా? అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసం ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీరు ఇప్పటికే కేవలం లోపం. అంతకంటే అన్యాయం సహించటం మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరించబడించుట మేలు కదా. అయితే మీరే అన్యాయంగా చేయుచున్నారు, అపహరించుతున్నారు, మీ సహోదరులకే ఎలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడింగతనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోగునైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీలో కొందరు అట్టివారు వింటారు కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. స్తోత్రం దేవా, స్తోత్రం నైనా, స్థుతులు ప్రభా, సర్వాధికారి సర్వోపకారి నైనా, పూజ్యుడా నీకే స్తోత్రులైనా, మా పితరుల దేవుడా స్తోత్రం నైనా, అబ్రహాం ఇసాక్ యాకోబుల దేవా స్తోత్రం నా తండ్రి, గొప్ప దేవా గొప్ప రక్షకుడా నీకే స్థుతులు వందనాలయ్యా. అయ్యా నీకే స్తోత్రం నా తండ్రి నైనా, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకే స్తోత్రం నైనా. అయ్యా నైనా, మా దుర్గము, మాకు కోట, మా కొండ నైనా సమస్తమైన దేవా నీకే స్థుతులయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి సెప్టెంబర్ 2వ వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకే స్తోత్రం. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల్లో ఉంచిన దేవా నీకే స్తోత్రం నా తండ్రి. మంచి సమయాన్ని నా ప్రభా, ఆరాధన సమయం నేను ప్రభా మేము వాడుకోవడానికి నైనా మా కృపనిచ్చిన దేవా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ఇప్పటి వరకు నైనా నీ బిడ్డలైనా నేను స్తుతించి కనపరిచుంటుండగా మా ప్రార్థన ఆలకించిన దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా నీకే స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. ఇదిగో నా తండ్రి నైనా, అయ్యా పాస్టర్ గారు నా తండ్రి నైనా వాక్యం ఎత్తబోతుండగా నా ప్రభా ఆ బిడ్డకు కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఏడంతల ఆత్మతో ఆ బిడ్డని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఆ బిడ్డ నుంచి నోటి వచ్చిన వాక్కులు నా ప్రభా మా హృదయంలో భద్రపరచుకొని వెదజల్లే బిడ్డగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ రాజ్యవ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ గొప్ప కృపలో మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నైనా హయానికి స్తుతులు స్తోత్రాల సంఘంలో ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం వింటుండగా నైనా అయ్యా నా తండ్రి నైనా వినగల చెవిని గ్రహించగల మనసును అనుగ్రహించండి. ఆ వాక్యం విని నా ప్రభా నైనా మేము ఆశీర్వాదం పొందుకోలాగిన కృప దయచేయండి. మా కుటుంబాలన్నింటి కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం.
ప్రతి విషయంలో మాకు చాలిన దేవుడిగా ఉండి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా సంఘాన్ని, మా సంఘ పెద్దల్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేయించిన పరిచర్య అంతట్లో నీ కృపా కాపుదల పద్ధతించండి. మా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా కరోనా వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు ప్రతి ఒక్కరూ స్వస్థత పొందేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. అయినా ఈ దేశం మీద ఉన్న, ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రభా, నా తండ్రి ఉన్న ఈ ప్రపంచం మీద ఉన్న తెగులుని ఏసునామములో పారదోలమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. వేదనకరమైన కుటుంబాలు ఉంటుండగానైనా వాటిని అన్నింటి కూడా దీవించి ఆశీర్వదించి నేను ప్రతి ఒక్కరికి నైనా అయ్యా మీరే తోడైంది నడిపించమని ప్రార్థిస్తున్నాం. చిన్నల్ని బిడ్డల్ని, నా ప్రభు వృద్ధుల్ని, చంటి బిడ్డల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. అయ్యా మరొకసారి నైనా పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నైనా ఆవిడకి కావాల్సిన ప్రతి అవసరతలు ఇట్లు ఇబ్బందులు తీర్చండి అని ప్రార్థిస్తున్నాం. అయ్యా వాక్యం చెప్తుండగా నా ప్రభా నేను ఆ వాక్యాన్ని మేము విని నా ప్రభా ఆశీర్వాదాన్ని పొందుకొని నీ ప్రియబిడ్డలుగా నేను ఈ లోకంలో మెలగడానికి కృప దయచేయమని నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని నేను నిన్నే స్తుతిస్తూ నేను గణపరుస్తూ మహింపరిచే బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరినీ ఉంచమని నీ దీవెనల కింద అయ్యా నీ ఆశీర్వాదాలతో నేను మేము ఆశీర్వదింపబడి నా తండ్రి నీ ప్రియ బిడ్డలుగా వాడబడడానికి కృప దయచేయమని నజరుడైన శక్తి గల నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామానికి మహిమ కలుగుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. రండి, ఇది మన ప్రభు దినం కనుక దయచేసి ప్రతి ఒక్కరు మీ గృహాలలో మరి పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టి ఆరాధనలో పాలుభాగాలు పంచుకోవాల్సిందిగా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేయించుకున్నాం. దీంటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందులో జాగ్రత్తగా ఈ మాటలు వినవలసిందిగా మనం చేయించున్నాం. 9వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరను. మీలో కొందరు అట్టివారే ఇంటివి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ లోకములో మానవ జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఒక పదం అనేది సహజయుక్తంగా ఉంటుంది. ఏంటయ్యా ఆ పదము లేక మాట అంటే మోసము కదండి. మోసం. ఈ భూమి మీద మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. మోసం చేసే వాళ్ళు ఉన్నంత వరకు ఆలోచించండి, మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉంటారు. సహజంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మోసపోతూ ఉంటాం, అవును కాదండి. కొంతమంది నకిలీ వస్తువులు కొంటారు, ఎక్కడో ఏ పట్టణ ప్రాంతాలకు వెళ్ళి ఆలోచించండి, వాటిని చూడగానే అవి సరిగా పనిచేయవు. మిక్సీలు కానీ కుక్కర్లు కానీ కొన్ని చాలా తక్కువ రేటుని కొనేస్తారు. కొన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా దూర ప్రాంతానికి వెళ్ళి తీరా అవి తెచ్చుకొని 1-2 రోజులు వాడగానే పాడైపో ఉంటాయి, లోపల సరిగా పనిచేయవు, నకిలీ వస్తువులు కదండి. మనం అంటాం అయ్యో ఇంత డబ్బు పెట్టి మోసపోయానని. అలాగే స్థలాలు కొనే విషయంలో, పొలాలు కొనే విషయంలో, ఇల్లులు కొనే విషయంలో ఎంతమంది ఆలోచించండి, సరైనటువంటి రిజిస్ట్రేషన్ లేక ఎంతమంది మోసపోయి ఉంటారు మనకు తెలుసు, అవునా కదండి. ఈ లోకంలో మనుషులు అనేక రకాలుగా మోసం చేస్తుంటారు. మరి ముఖ్యంగా కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లల విషయంలో మనం చూస్తే యవన కాలంలో ఆలోచించండి, మరి ఎంతమంది యవన బిడ్డలు మోసపోతున్నారు, ఆడపిల్లలు కానీ అలాగే మగపిల్లలు కానీ మీరు ఆలోచించండి. వారి జీవితాల్ని పాడు చేసుకొని ఎంతమంది సూసైడ్ చేసుకుని జీవితాన్ని పాడు చేసుకున్నారు కదండి, మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనం లోకంలో ఉన్న పరిస్థితిని ఆలోచన చేస్తూ పోతే ఈ భూమి మీద మనుషులు దాదాపుగా మరి 70% మనుషులు, 70% మనుషులు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక సమయంలో మోసపోయిన వాళ్ళే, అవును కాదండి. మన యొక్క కుటుంబాల్లో మనం చూస్తే ఎంతమంది రక్త సంబంధుల చేతిలో మోసపోవడం లేదు. ఈనాడు పిల్లలు కాలేజీకి అని చెప్పి వెళుతారు, ఎక్కడెక్కడో తిరిగి తల్లిదండ్రుల్ని మోసం చేయటం లేదా? రక్త సంబంధులే గమనించండి, ఒకరిని ఒకరు మోసం చేసుకునే పరిస్థితులు కదా. వాస్తవమే. బైబిల్లో మనం చూస్తే యాకోబు అనేటువంటి వ్యక్తి తండ్రిని, తన అన్నని మోసం చేసి మామ దగ్గరికి వెళ్తే
మరి మామ ఏం చేసండి, యాకోబుని మోసం చేశాడు. యాకోబు మోసగాడైతే మామగారు లాబాను మోసగాడు అన్నట్లుగా. వాస్తవమే, ఎక్కడ చూసినా నేను మోసపోయానండి, నేను స్థలం కొని, నేను మోసపోయానండి వివాహం చేసి మంచివాడని, నేను మోసపోయానండి ఇల్లు కట్టించి, నేను మోసపోయానండి ఈ పని చేసి అన్న పదాలు మనకి లోకంలో సహజయుక్తంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభు బిడ్డలుగా మనం సాగిపోయేటప్పుడు బైబిల్ మనల్ని హెచ్చరిస్తా ఉంది, మోసపోకుడి. ఒక రెడ్ సిగ్నల్ వేసినట్లుగా క్రైస్తవ జనాంగముతో పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఏ విషయాల గురించి చెప్తుందో ఒక 4 విషయాలు నేను మీకు క్షుణ్ణంగా తెలియపరచాలని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడినాను. బైబిల్ మీరు ఓపెన్ చేయండి. అందులో నెంబర్ 1, మొట్టమొదటిగా మనం ఇక్కడ చూసాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలీదా? మోసపోకుడి. అండర్లైన్ అక్కడ, మోసపోకుడి. ఈరోజు మన సబ్జెక్ట్ అదే, మోసపోవద్దు. రక్షణ పొందిన క్రైస్తవులారా, మారు మనసు పొందిన క్రైస్తవులారా, బాప్తిసం తీసుకున్న క్రైస్తవులారా, పరలోక రాజ్యానికి వారసులు కావాలని తగతగపడుతూ ఆత్మీయమైన జీవితంలో ముందుకు వెళ్ళినటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవాతి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. మోసపోవద్దు అంటున్నాడు. మోసం చేసేటువంటి అపవాది అనేటువంటి వాడు మన జీవితాన్ని మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ సందర్భం రాశాడు మోసపోవద్దని. దేని గురించి అండి? ఒక లిస్ట్ మనకి ఇచ్చాడు చూడండి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, ఆ దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయుంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందుని మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు ఈ లిస్టుకు సంబంధించిన వారమే మనం. ఏదో ఒక బలహీనత ఈ లిస్ట్ ఉన్నది, మనలో ఉన్నది. కోట్ల కొలది ప్రజలు ఈనాడు లోకంలో జీవిస్తుంటే మరి రక్షణ పొందినటువంటి మానవ జాతిని ఆలోచన చేస్తే రక్షణ పొందకు మనకు ఇక్కడిచ్చిన లిస్టులో ఏదో ఒక కోవకు చెందినవారు. కొంతమంది జారులుగా జీవించారు, కొంతమంది విగ్రహారాధకులుగా జీవించారు, కొంతమంది వ్యభిచారులుగా, కొంతమంది ఆడంగితనం గలవారుగా, కొంతమంది పురుష సంయోగులుగా, కొంతమంది దొంగలుగా, కొంతమంది లోపులుగా, కొంతమంది త్రాగుబోతులుగా, కొంతమంది విచ్చలవిడిగా జీవితాన్ని జీవించిన వారే కాదని ఎవరు కూడా చెప్పలేరు. అది వారి యొక్క నిజస్థితి. ఒకప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు కాదు. ఇప్పుడు క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం, క్రీస్తు వాక్యము చేత కడగబడ్డాం, క్రీస్తు ఆత్మ చేత మనము కడగబడి పునీతులమయ్యాం. అయితే బైబిల్ చెబుతుంది మోసపోకుడి. మీరు కడగబడిన తర్వాత మళ్ళీ అపవాది ఒకవేళ మిమ్మల్ని పట్టుకొని చెరగా వాటిలోనికి తీసుకెళ్ళిపోద్దేమో. అవునా కాదండి? ఆనాడు కూడా యేసు ప్రభుని చాలా మంది వెంబడించారు. కొంతకాలం అయిన తర్వాత ప్రభువుని విడిచిపెట్టి మరలా వారి లోకంలోనికి వెళ్ళిపోయారంట. ఎంత భయంకరమైన పరిస్థితి. పౌలు కూడా సాక్ష్యం ఇస్తారు కదా, ఇదిగో దేమ నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని. వాస్తవమే, ఈనాడు రక్షింపబడి మారు మనసు పొంది వేటిని విడిచిపెట్టాలో ఈ లిస్టులో ఉన్న వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ఒకసారి వాక్యమును రుచి చూసి, ఒకసారి వెలిగింపబడి, ఒకసారి సత్యాన్ని గ్రహించి వారి మనస్సాక్షుల్లో పరిస్థితులు మార్చుకొని మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు ఈ బలహీనతలు అన్న లిస్టులో పడిపోయి భ్రమలో ఉన్నారు. ఎలా భ్రమలో ఉన్నారంటే మేము కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులం అవుతామని. కాదండి. వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. వీటిని చేసే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అన్యాయస్తులు. ఈ అన్యాయం చేసే వాళ్ళు, ఈ అక్రమం చేసేటువంటి వాళ్ళు, ఈ అసహ్యమైన కార్యములు చేసేటువంటి వారు పరలోక రాజ్యమును, పరలోక పట్టణమును స్వతంత్రించుకోవడానికి వారికి అవకాశం లేదు అని బైబిల్ నొక్కానించి చెబుతున్నప్పుడు ఈ లేఖనాలు నీవు చదివి ఒక్కసారి నీ మనస్సుకు అన్వయించుకో. ఇవి నాలో ఉన్నప్పుడు ఆత్మదేవుడు నన్ను కడిగాడు కదా, నేను పునీతంగా మార్చబడ్డాను కదా, పవిత్రంగా కొనసాగుతున్నాను కదా. ఒకవేళ వీటిలోనివి ఏవైనా నాలోనికి ప్రవేశించాయా? ఒకవేళ నేను అంటాను ప్రవేశించేదానికి అవకాశం లేదని ఎవరు చెప్పలేరు.
అపవాదనేవాడు వీటిని మన లోపల పెట్టడానికి వాడు ప్రతినిత్యము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అందుకనే మోసపోకుడి అంటున్నాడు. అన్యాయం చేసేటువంటి ఈ లిస్టులో ఉన్నవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. దేవుని సంగమా, నీకు తెలిసి కొన్ని పెడితే నీకు తెలియకుండానే అపవాదు ఈ లిస్టులో ఉన్న వాటిని కొన్ని నీ లోపలికి చేరుస్తాడు. అందుకని వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందంటే, పరలోక పట్టణంలోనికి నేను చేరాలి అనే దృక్పథం, ఆశ నీకున్నప్పుడు నీ మనసులో ఒక తృష్ణ, ఒక కోరిక ఉండాలి. నేను న్యాయంగా నడుచుకుంటున్నానా, అన్యాయంగా నడుచుకుంటున్నానా? నీకు చెప్పవలసిన పని లేదు, వీటి గురించి నీకు ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదని ఈ పరిస్థితులు స్పష్టంగా గ్రహించవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా మాట్లాడుతున్నాడు. చూడండి, పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములో భాగమే వలెను. మోసపోకుడి అంటలేంచిన అక్కడ, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమగు పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. ఇక్కడ కూడా చాలా చక్కగా 7వ వచనం అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. 2వ విషయం రాసుకోండి. ఇక్కడ ఏ సందర్భాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాస్తున్నంటే, ఓ మనుషుడా, నీవు ఏమి విత్తుతావో అదే పంట కోసుకుంటావు అంటున్నాడు. మనకు తెలుసు కదండి, మనం ఏ విత్తనాలు విత్తితే అదే పంట మనకు వస్తుంది. ఒక వ్యవసాయకుడు వరిని విత్తితే వరి పంట, గోధుమలు విత్తితే గోధుమల పంట, వేరు శనగలు విత్తితే వేరు శనగల పంట, లేకపోతే ఫలవృక్షాల్లో ఏ విత్తనాన్ని విత్తితే ఆ పంట. అంతేగాని వేరొక పంట మనకు దొరకదు. ఏ విత్తనాలు విత్తుతావో అదే పంట. దీన్ని ఆధ్యాత్మికంగా పోలుస్తూ ఏమంటున్నాడంటే, శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు క్షయమైపోయేటువంటి పంటను, ఆత్మను బట్టి విత్తేవాడు నిత్య జీవమైనటువంటి పంటను కోసుకుంటాడు అంటున్నాడు. అయితే శరీరేచ్ఛలు అయినటువంటి విత్తనాలు కలిగిన వారు ఉన్నారు, ఆత్మ అనేటువంటి విత్తనాలు కలిగి ఉన్నారు. ఎవరండి వీళ్ళు? చూద్దామా. ఈ గలతీ పత్రికలోనే 5వ అధ్యాయంలో 19వ వచనం కానించి మనందరికీ బాగా తెలుసు. శరీర కార్యములు స్పష్టమైనవి అంటే శరీరేచ్ఛ అనేటువంటి విత్తనాలు ఏమంటే ఇవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, దేశము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా సీడ్స్, విత్తనాలు. శరీరేచ్ఛ అనేటువంటి విత్తనాలు కలిగి ఉన్నటువంటి వారి ప్రపంచంలో ఒకవైపు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిగినటువంటి విత్తనాలు ఏమంటే ఈ విత్తనాలే. ఇంకొక మాట అన్నాడు, ఆత్మను బట్టి విత్తువాడు అన్నాడు. అంటే కొంతమంది ఆత్మ సంబంధమైన విత్తనాలు కలిగి ఉన్నారు. ఏంటవి? 22వ వచనం చూడండి. అయితే ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఏందమ్మా? ఆత్మ అనేటువంటి విత్తనాలు. 2 రకాలైనటువంటి విత్తనాలు ఇక్కడ మనకున్నాయి. గలతీ పత్రికలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే లోకంలో ఉన్న మనుషులందరూ కూడా శరీరేచ్ఛలు అనేటువంటి ఈ యొక్క విత్తనాలు కలిగి ఉన్నారు. ఒకవైపున మరొక వైపున ఆలోచించండి, ఆత్మ అనేటువంటి ఫలాలైనటువంటి ఈ విత్తనాలు విత్తి ఉన్నాడు. శరీరేచ్ఛలు అనే విత్తనాలు విత్తుకున్నవాడు ఆ పంటే కోసుకుంటాడు. ఆత్మ అనేటువంటి ఈ విత్తనాలు కలిగిన వాడు ఈ పంటే కోసుకుంటాడు. అంటే గురుగులు నాటుకుంటే గురుగులే కోసుకుంటాడు, ద్రాక్షాలు నాటుకుంటే ద్రాక్షాలే కోసుకుంటాడని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనందరికీ బాగా పరిచయమైనటువంటి కుటుంబంలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. 12వ వచనం దగ్గర నుంచి. ఏలీ కుమారులు యెహోవాని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎవరంటే వీళ్ళు? ఒక దైవజనుడు లేకపోతే ఒక దేవుని సేవకుడు. ఆ దినాల్లో ఆలస్యం
ఆలోచించండి, పని చేస్తుంటే ఆయనకు 2 కుమారులు ఉన్నారు. ఎవరంటే హోప్ని, ఫినెహాసులు. ఈ హోప్ని, ఫినెహాసులు యాజకత్వం చేస్తున్నారు. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు. అయితే వీళ్ళు యెహోవాని ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులుగా జీవించారంట. ఎంత ఘోరంగా అంటే మీరు చూడండి 14వ వచనం కాడి నుంచి, బొరుసులో కానీ, తపేల్లో కానీ, గోనలో కానీ, కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతా ఈ యాజకుడు తన కొరకు తీసుకును. షిలోహునకు వచ్చే ఇశ్రాయేల్ అందరికీ వీరు అలాగన చేయించి వచ్చిరి. ఇదిగాక వారు ప్రభువును దహింపక మునుపు యాజకుని యొక్క పనివాడు వచ్చి బలి పశు వధించు వానితో యాజకునికి వడ్డించుడికై మాంసం ఇమ్ము, ఉడకబెట్టిన మాంసం అతని యొద్ద తీసుకొనుడు, పచ్చి మాంసమే కావాలని చెప్పుచ్చు వచ్చును. చూసారా, బలి అర్పించక ముందే పచ్చి మాంసం వచ్చును. ఆ క్షణమందే వారు పురుగును దహింతురు. తర్వాత నీ మనస్సు వచ్చినట్టు ఆ తీసుకుని వచ్చని వానితో చెప్పి, ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందుము. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేటి యందు అసహ్యపడు ఆ యవనులు కారణమైరి వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఏలి కుమారుని మీరు చూడండి, ఏలి విత్తనాలు విత్తుకుంటున్నారండి. దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయవలసినటువంటి యాజకత్వాన్ని పొందినటువంటి వీరు యవన కాలంలో దేవుని మందిరానికి దేవుని మందిరానికి ప్రజలు బలులు అర్పించడానికి వస్తే పచ్చి మాంసమే పెరుక్కుంటున్నారు. దేవునికి బలి అర్పించక మునిపే వీరికి మాంసం కావాలి. దేవునికి బలి అర్పించక ముందే క్రొవ్వు వీరికి కావాలి. దేవునికి బలి అర్పించక మునిపే కావాల్సినవన్నీ తీసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వీళ్ళు కొన్ని కార్యక్రమాల గురించి చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. అంత ఘోరమైన కార్యాలు చేస్తూ వచ్చారు. అంటే నేనేమంటానంటే, వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతున్నది, వీరు శరీరేచ్ఛ అనేటువంటి విత్తనాలు కలిగి ఉన్నారు. విత్తనాలు అవే విత్తుకున్నారు, వీరు అవే విత్తుకున్నారు కదని. అయితే వీరు ఏమయ్యారో తెలుసా? చివరికి 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తండి. మరియు దేవుని మందసం పట్టబడిను, అదేగాక హోప్ని, ఫినెహాసులను ఏలి యొక్క 2 కుమారులంట హతులైరి. వాస్తవమే, శరీరం అనే విత్తనాలు విత్తుకున్నవాడు ఆ క్షయమైనటువంటి పంట విత్తుకున్నారండి. అందుకని వీరు కోసుకున్నారు. అదే ఆలయంలో మరొక వ్యక్తి ఉన్నాడు, అతడు ఆత్మ అటువంటి విత్తనాలు విత్తుకున్నాడు. ఎవరో తెలుసా? సమూయేలు. ఆయన చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, తర్వాత ఎల్కానా రామానుని తన ఇంటికి వెళ్ళి పోయిను. తర్వాత ఆ బాలుడు ఏలి యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండెను. ఏం చేస్తానంట? పరిచర్య చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇతని గురించి మరొక మాట కూడా చదువుకుందాం. 21వ వచనంలో ఆలోచించండి. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను, పరిచర్య చేయుచుండెను, యెహోవా సన్నిధిలో ఎదుగుచుండెను. ఆ తర్వాత 26వ వచనం చూద్దామా? బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అబ్బా, ఎంత చక్కని విత్తనాలు విత్తుకున్నాడండి. ఇప్పుడు ఏమయ్యాడు ఆయన పెద్దవాడైనప్పుడు? చూడండి, 3వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుంచి, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకుండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని వాక్యం స్పష్టంగా మనతో దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలు దేవుడు చేసంట ప్రవక్తగా స్థిరపరిచాడు. ఏలి యొక్క 2 కుమారులు హోప్ని, ఫినెహాసులు ఏం చేశారండి? శరీరేచ్ఛలు. గలతీ పత్రికలో పౌలు చెప్పాడే, ఆ లిస్ట్ లో శరీరేచ్ఛలు అనే విత్తనాలను మీరు విత్తుకున్నారు. అవునా కదా? ఆకాను అనే వ్యక్తి కూడా శరీరేచ్ఛలు అనే విత్తనాలను విత్తుకున్నాడు. అవునా కాదండి? అమ్నోను కూడా శరీరేచ్ఛలు అనే విత్తనాలను విత్తుకున్నాడు. అవునా కాదండి? చక్కగా మీరు గమనించండి. ఇస్కరియోతు యూదా అనేవాడు కూడా శరీరేచ్ఛలు అనే విత్తనాలని విత్తుకున్నాడు. అంటే ఈ గలతీ పత్రికలో శరీర కార్యములు స్పష్టమైనవి అని ఇచ్చినటువంటి లిస్టులో ఉన్నటువంటి విత్తనాలు ఒకవేళ నువ్వు కలిగి ఉండి నువ్వు విత్తుకుంటే చివరికి ఆ పంటే కోసుకుంటావు. క్షయమైనటువంటి ఆ పంట నరకం నీకు తప్పదు. అయితే సమూయేలులాగా ఆలోచించండి, గలతీ పత్రికలో ఇచ్చినటువంటి ఆ ఆత్మ ఫలములు అయినటువంటి విత్తనాలను విత్తుకుంటే,
అవునా కదండి? సమూయేలు విత్తుకున్నాడు. అబ్రహాం ఏం చేసండి? విత్తుకున్నాడు. ఇస్సాకు యాకోబులు విత్తుకున్నారు. దావీదు విత్తుకున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు భక్తులందరూ కూడా ఏం చేశారంటే నిత్య జీవానికి వారసులు కావటానికి, పరలోక రాజ్యానికి వారసులు కావటానికి, జీవ గ్రంథములో వారి పేర్లు నమోదు చేయించుకోవటానికి ఆలోచించండి. వారు ఏం చేశారంటే నిత్య జీవము అనేటువంటి పంటను పొందుకోవటానికి అక్షయమైనటువంటి విత్తనాలను విత్తుకున్నాడు. ఈ వాక్యం నువ్వు వింటున్నావు కదా? ఈ వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది కదా? గలతీ పత్రికలో రాయబడినటువంటి ఈ మాటలను బట్టి క్షయమైపోయేటువంటి, ఆలోచించండి, శరీర కార్యములు స్పష్టమైనవి అని చెప్పినటువంటి విత్తనాలను కలిగి వాటిని విత్తుకుంటే ఆ పంటని నరకం తప్పదు. ఒకవేళ ఆలోచించండి, ఆత్మను బట్టి నిత్య జీవమైనటువంటి పంట నేను కోసుకోవాలయ్యా, ఆ నిత్య జీవానికి వారసుడు కావాలయ్య అని చెప్పినటువంటి ఆ ఆత్మ ఫలములు అటువంటి విత్తనాలు ఒకవేళ నీవు విత్తుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆ శ్రేష్టమైనటువంటి పంట నీవు కోసుకుంటావు. ఇందులో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. నువ్వేమి విత్తుకోమన్నావు? ఏమి విత్తుకుంటావో అదే కోస్తావు. ఏమి విత్తుకుంటావో అదే కోస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఏదో మాట్లాడుతున్నాడు. శరీరేచ్ఛను బట్టి విత్తువాడు క్షయమైపోయేటువంటి నరకమైనటువంటి పంట కోసుకుంటాడు. ఆత్మను బట్టి విత్తేటువంటి వాడు, ఆలోచించండి, ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టి నిత్య జీవమైనటువంటి పంటను కోసుకుంటాడు. మరి ఏ విత్తనాలు నువ్వు కలిగి ఉండవు? ఏమి విత్తనాలు విత్తుతున్నావు? ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది రెండవ విషయం. ఆ తర్వాత మూడవ విషయం మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా 15వ అధ్యాయం 33వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. మోసపోకుడి, అంటలేంచండి అక్కడ, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాలు మనం చూసినట్లయితే మోసపోకుడి అంటున్నాడు. దేని గురించి అండి? దుష్ట సాంగత్యం అంట మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం మనకి తెలుసు. అపవాదున్నటువంటి అనేక పేర్లలో ఒక పేరు ఏంటంటే వాడిదంటే దుష్టుడు. అలాగే వారికి సంబంధించిన మనుషుల్ని, వాడు చేసే మనుషుల్ని ఏమంటారంటే దుష్టులు అంటారు. దుష్ట సాంగత్యం. అలాంటి దుష్టుడు అనే అపవాదితో, వానితో ఆలోచించండి, ప్రయాణం చేసేటువంటి దుష్ట సంబంధమైనటువంటి మనుషులతో నీవు కూడా సహవాసం చేస్తే, ఫెలోషిప్ చేస్తే, వారితో సన్నిహితంగా ఉంటే, వారి కార్యకలాపాలు బాలుభాగాలు పంచుకుంటే, అంటే బైబిల్ లేఖనాలను బట్టి వారితో సాంగత్యం చేస్తే ఏమవుతుందంట? నీ మంచి నడవడిక పాడైపో. అవును కాదండి? పులిసిన పిండి కొంచెం చాలదా? మంచి ముద్దనేం చేస్తుంది? పాడు చేస్తుంది. అవునా కాదండి? ఒక్క పాడైపోయినటువంటి వాడు, ఒక్క దుష్టుడు, ఒక్క భక్తిహీనుడు ఎంత మంది భక్తి గల బిడ్డలను చెడిపివేస్తాడు ప్రవేశిస్తే. అవునండి, దేవుని యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందంటే, మనం అలాంటి దుష్ట సాంగత్యం, దుష్ట సహవాసాన్ని విడిచిపెట్టి మనం ఎవరితో సహవాసం చేయడానికి వచ్చాం? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో, దేవుని సంఘముతో, పరిశుద్ధులతో, పరలోక పట్టణముతో సహవాసము చేయడానికి వచ్చినటువంటి మనము ఈ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు అని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. అయితే ఏం చేస్తున్నాం? కొన్ని సందర్భాల్లో ఈ సహవాసాన్ని విడిచిపెట్టేస్తాం. మీకు ఒక వ్యక్తిని నేను పాత నిబంధనలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, రెండవ రాజుల గ్రంథం ప్రియులరా, మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనంగా చదువుతాం, జాగ్రత్తగా వినండి ప్రియులరా. మోయాబీలను, ఎదోమీలను, అమ్మోనీలను, సిదోనీలను, హిత్తీలను అను జనుల హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు, సాంగత్యం చేయకూడదు. నీవు
వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెలు గాక ఆ జనుల్లో, ఏ జనుల్లో దేవుడు చెప్పాడే, ఈ మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, సిదోనీలు, హిత్తీలు, ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి ఏం చేసినట్టమా, కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు, సిదోనీల దేవతలకు, మిల్కోమాను, అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి! అసలు ఎవరండి సొలొమోను? ప్రపంచంలో ఆలోచించండి, దేవుని తర్వాత గొప్ప జ్ఞానం దేవుడు ఎవరికిచ్చంటే సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను వంటి జ్ఞానం కలిగినటువంటి మనుషుడు ఈ భూమి మీద ఆలోచించండి, సొలొమోనుకి ముందు కానీ సొలొమోను తర్వాత కానీ పుట్టి ఉండలేదు అని స్పష్టంగా బైబిల్ మనకు విశదపరుస్తుంది. అంత గొప్ప సొలొమోను మహాజ్ఞాని, ఆలోచించండి, ప్రజ్ఞావంతుడు, ప్రఖ్యాతవంతుడు, జ్ఞానములో తిరిగిలేని వాడు. ప్రపంచ దేశాల నుంచి జ్ఞానులు వచ్చి అతనికి సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతున్నారు. అతని జ్ఞానాన్ని చూసి శెబాదేశపురాన్ని సాష్టాంగపడ్డది. అనేక మంది అతనికి దాసులైపోయారు. అలాంటి సొలొమోను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఇశ్రాయేలుకు 3వ ఆ చక్రవర్తి ఏమైపోయాడండి? తన యొక్క సహవాసం, ఆలోచించండి, తన యొక్క సాంగత్యం. దేవుడు ఏ అన్ని జనులతో సహవాసం చేయకూడదు, వారి పిల్లల్ని వివాహం చేసుకోకూడదు, వారితో తిరగకూడదు అని చెప్పాడో వారిని మోహించి వారి అందానికి ముగ్ధుడై వారిని భార్యలుగా కొని తెచ్చి పెట్టుకున్నప్పుడు చివరికి వృద్ధాప్యంలో భార్యలు అతని హృదయాన్ని తిప్పివేసినప్పుడు ఏం చేశాడండి? అన్య దేవతలకి విగ్రహాలు కట్టించాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీరు ఆలోచించండి. అందుకని వాక్యం అంతా మాట్లాడుతుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరిపి వేసేస్తాడు. మంచి నడవడికను చెరిపివేసేస్తుంది. ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో ప్రియులరా 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ 8వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. ఆలోచించండి. 28వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయగా వారు చిత్తము ఎండోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులు వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకే నేను నీతో చెప్పువాన్ని రప్పింపమని కోరగా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఈయన ఇశ్రాయేలుకి మొదటి రాజు. సొలొమోను 3వ రాజు అయితే ఈయన మొదటి రాజు సౌలు కాదు. ఎవరి యొక్క విచారణ చేయాలా? ప్రవక్త దగ్గర కదా, దేవుని సేవకుని దగ్గర కదా, దేవుని దగ్గర కదా. వీరిని విడిచిపెట్టేసి ఆలోచించండి, ఏం చేశాట? కర్ణ పిశాచ్ దగ్గరికి వెళ్ళాడు. అవునండి, మన వాళ్ళు కూడా ఈనాడు పని చేయడం లేదా? దేవుని సేవకుల యొక్క ప్రార్థన కంటే, సంఘ విశ్వాసుల యొక్క ప్రార్థన కంటే, దైవ సేవకులు పెట్టేటువంటి డేట్ల కంటే, వారు ప్రార్థనాపూర్వకంగా నియమించేటువంటి దినాల కంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి పంచాంగాలు చూపించుకోవటం లేదా? మీరు ఆలోచించండి. మంచి దినాలు ఏవి, చెడ్డ దినాలేవని రాయించుకోవటం లేదా? ఆ దినాల్లోని వివాహాలు చేసుకోవడానికి, నూతన గృహాలు కట్టుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి ఎవరు సహవాసం కోరుకుంటున్నారు? మీరు ఆలోచించండి. వాక్యం అంతా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు కానీ, 3వ రాజు సొలొమోను కానీ వీరు సాంగత్యం మారిపోయింది. దేవుని బిడ్డల్ని కాదని అన్య జనులతోను, అన్య స్త్రీలతోను, అన్య కర్ణ పిశాసి అయినటువంటి ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళి ఏం చేశారండి? వారి మంచి నడవడి, వారి మంచి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. ఆనాటికి కాదు,
వారు పోగొట్టుకున్న సాక్ష్యం యొక్క ప్రక్రియ ఈనాటికి కూడా వారి మీద అలాగే ఉంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. వాక్యం మనతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, పౌలు గారు ప్రియుల కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా మీరు చూడండి. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనా, మనతో మాట్లాడుతున్న పౌలు, సహోదరులు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చెయ్యకూడదు, భుజింపకూడదని మీకు రాయిచు ఉన్నాను. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనం. మీరు జాగ్రత్తగా మళ్ళీ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. ఇట్లాంటి స్వభావం గల మనుషులతో సహవాసం చేస్తున్నావా? వారితో సహవాసం చేసి నేను దేవునితో కూడా ఉండాలని అనుకుంటున్నావా? కుదరదు. లోకములో ఒక కాలు, దేవునిలో ఒక కాలు కుదరదు. లోకములో ఒక చూపు, దేవునిలో ఒక చూపు కుదరదు. నువ్వు అట్టివారితో సహవాసం చేస్తూ నేను దేవునితో కూడా ప్రయాణం చేయాలంటే కుదరదు. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ఒకే వరలో 2 కత్తులు దూరవు, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వెయ్యడు. ఒకే యజమానుడు ఉండాలి. దాసునికి 2 ఉండడానికి వీలు కాదు అంటున్నాడు. మీరు ఆలోచించండి, నీ సాంగత్యం ఎవరితో ఉంది? ఇంకొక మార్చండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యం. మనం నీతిమంతులం కదా, నీతిమంతులుగా మార్చబడ్డాం కదా, క్రీస్తు నీతిని మన మీద వస్త్రం వలె ధరింప చేశారు కదా. ఇప్పుడు అనీతి లేకపోతే దుర్నీతి అయినటువంటి ఆ వస్త్రాలతో మనకేం పని? ఆ వస్త్రాలటువంటి లోకంతో మనకేం పని? సంగత్యం చేస్తున్నావా? దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. నా యొక్క సాంగత్యం, సహవాసం ఆలోచించండి. తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన క్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ, దేవుని సంఘముతోనూ, దైవజనులతోనూ, సంఘ పెద్దలతోనూ, సంఘములో ఉన్న పరిశుద్ధులతోనూ ఆలోచించండి. సహవాసాన్ని విడిచిపెట్టకుండా కొనసాగినప్పుడే నిత్య జీవానికి వారసుడవుతావు. ఈ సహవాసాన్ని ఒకవేళ నీవు విడిచిపెట్టి మీరు ఆలోచించండి, ఈ యొక్క సౌలు రాజు వలె, ఈ యొక్క సొలొమోను రాజు వలె ఇంకా అనేక మంది వ్యక్తులు ఉన్నారు, చూపించడానికి టైం చాలదు. కానీ అట్టివారి వలె నీ సాంగత్యం మారిపోతే, నీ సాంగత్యం వారి వైపుకి వెళ్ళిపోతే ఏమవుతుంది తెలుసా? నీ మంచి నడవడిక చెడిపోతుంది, నీ ఆత్మీయత చెడిపోద్ది, నీ పరిశుద్ధత చెడిపోద్ది. చివరికి జీవ గ్రంథం నుంచి నీ పేరు కొట్టివేయబడతావు, నువ్వు నరకానికి నెట్టివేయబడతావు, అగ్ని గంధకాలతో కాలుతూ ఉంటావు. జాగ్రత్త, నీ సాంగత్యం ఎవరితో ఉంది? జాగ్రత్తగా నిన్ను పరీక్షించుకోవాల్సిందిగా వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇకపోతే చివరి విషయం చెప్పి నేను ముగిచేస్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు జాగ్రత్తగా వినండి. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణము కనును. నా ప్రియ సహోదరులారా, అండలించండి, మోసపోకుడి. చివరి విషయం ఆయన చెప్తున్నాడు, దేనికి మోసపోతున్నట్టే? దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. వాస్తవే కదా? ఆ పండు తినవద్దు అని దేవుడు చెప్తే ఈ వాక్యం కలిగిందండి, ఆ పండు తినాలని ఆ దురాశ ఆమెను కలిగేటట్లుగా అపవాది ఎంటర్ అయినప్పుడు ఏమైందండి? తినేసి. అదే దురాశ ఏమైందంట? గర్భము ధరించి పాపాన్ని కంటే పాపం చివరికి ఏం తెచ్చిపెట్టిందండి? పాపం వల్ల వచ్చి జీతము మరణం. అయ్యో, ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. మీరు చూడండి, వాక్యం అంతా మాట్లాడుతున్నది దురాశ చాలా భయంకరమైనది. ఆశలు ఉండవచ్చు, మానవునికి కోరికలు ఉండవచ్చు, కానీ దురాశ ఉండకూడదు కదండి. ఇతరుల యొక్క పొలాన్ని నా పొలంతో కలుపుకోవాలి, ఇతరుల యొక్క స్థలాన్ని ఆక్రమించుకోవాలి, ఇతరుల యొక్క ఆస్తిని నా ఆస్తిగా చేసుకోవాలి. ఎంత దురాశ అండి! మనది కానిది ఆలోచించండి, దేవుడు నీది కానిది, మనది కానిది ఆలోచించండి. ఇతరుల యొక్క ఉండేది ఎందుకు ఆశిస్తున్నావు? ఇవన్నీ శాశ్వతమైనవా? ఏమన్నాడు ఎలీషా? వెండి బంగారములు సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటున్నాడు. అదే సమయం కాకపోతే మరి ఇది సమయమా?
ఏవైనా శాశ్వతంగా ఉంటాయా మన దగ్గర? మీకు ఒక వ్యక్తిని నేను చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథములో 2వ రాజుల గ్రంథములో 5వ అధ్యాయము 2వ రాజుల 5వ అధ్యాయం 20వ వచనం కానీ చదువుతాం, జాగ్రత్తగా వినండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహాజీ శీరుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకొని నయమాను కలుసుకుంటకే పోచుండగా నయమాను తన ఎమ్మడి నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథము దిగి వాడిని ఎదుర్కొని క్షమమా అని అడిగాను. అతడు క్షమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తుల శిష్యుల 2 ఎవరు ఎఫ్రాయిము మన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి వరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేసి నాకు ఇవ్వమని సెలవిచ్చుచున్నాడు. నేను ఎంత ఘోరమైన పరిస్థితి. ఇక్కడ ఎలీషా నాకేమి వద్దు, ఇది నువ్వు తీసుకెళ్ళమని ఆలోచించండి. ఆ వ్యక్తికి చెప్పి పంపివేస్తే ఏం చేశాడు గెహాజీ? వాటిని చూసినప్పుడు తన మనసులో దురాశ కలిగింది. దైవజనుడు వద్దు, ఆలోచించండి, నయమాను తీసుకువచ్చినవి వద్దు అని తిరస్కరించి పంపివేసినప్పుడు మరి గెహాజీ పోవచ్చా? వెళ్ళాడు. వాటిని చూడగానే ఆశ కాదు, దురాశ కలిగింది. నేనేమంటా అంటే దేవుడు నీది కానిది, దేవుడు నీకు సంబంధం లేనిది, దేవుడు నీకు దూరంగా పెట్టింది అదేదైనా సరే నేను కావాలి అని నువ్వు ఆశపడ్డావు, నువ్వు కోరుకున్నావంటే అది దురాశ. అది వస్తువు కావచ్చు, అది ధనం కావచ్చు, అది స్థలం కావచ్చు, అది పొలం కావచ్చు, అది బంగారం కావచ్చు, మేబీ అది ఏదైనా కావచ్చు. నీది కాదు అన్నదాన్ని నువ్వు ఆశిస్తున్నావంటే అది దురాశ. ఆ దురాశ ఒకరోజు గర్భాన్ని ధరించి పాపాన్ని కని నీకు మరణాన్ని తెచ్చిపెడతాడు. అవునా కాదండి? ఒక 2 నిరుపేదటువంటి వారు, ఏమీ లేదు, వారు చిన్న గోసి కట్టుకొని ఒక నది దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకొని జీవిస్తా ఉన్నారు. ఒకరోజు ఆ 2లో మంచి ప్రాణ స్నేహితులు ఒకటి రోగం వచ్చి తన ఇంటిలోనే ఉన్నారు. 2 పక్క పక్కనే చిన్న హార్స్ గుడిసెలు వేసుకో ఉన్నారు, ఎవరు లేరు వాళ్ళకి. అయితే ఒకడు జ్వరం వచ్చి తన గుడిసెలు ఆగిపోయాడు, మరొకడు వెళ్ళి ఆ వల వేయగానే, ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నా, ఉండాయా లేవని కాదు, వాడు వేయగానే వాడికి ఒక జలకన్య పడ్డదంట. ఏం పడదండి? జలకన్య. దాన్ని బయటికి తీశాడు. తీగానే ఆ జలకన్య అన్నదంట, అరే బాబు నన్ను చంపవద్దు మానవుడా, నీకేం కావాలో కోరుకు, నీకేమైనా ఇస్తాను, నన్ను చంపవద్దు అన్నప్పుడు వాడు సంతోషించి, అలాగైతే నేను పేదవాడిని కదా, నాకేమైనా ఇస్తామంటే ఏమైనా ఇస్తాను కోరుకు. ఒక బంగారపు ఉంగరం ఏమని అడిగాడంట. ఎగ్జాంపుల్ గా ఇచ్చేసిందంట వేలికి. అన్ని వేలకు ఉంగరాలు ఏమంటే అన్ని వేలకు ఉంగరం ఇచ్చిందంట. అలాగైతే పేదవాడిని నా గుడిసి తీసివేసి మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, నాకు అన్ని దయచేయమంటే ఆ గుడిసి తీసివేసి మంచి బిల్డింగ్, మంచి కారు, మంచి ఆస్తి, ఏం కావాలో వాడు కోరుకున్నవన్నీ ఇచ్చేసిందంట. వాడు వదిలేశాడు, వెళ్ళిపోయింది. కొద్ది రోజులకి వీడు లేచాడు, చూస్తే పరిస్థితి మారిపోయింది. వాడిని అడిగాడు, ఏంద్రా ఎలా జరిగిందంటే ప్రాణ స్నేహితులు అని చెప్పాడు. అరే పలానా సమయంలో నేను వెళ్ళి వల వేశాను, జలకన్య పడ్డది, నేను పేదవాడిని కదా, ఏం కావాలో కోరుకోమన్నది, నేను కోరుకుంటే ఇవన్నీ నాకు ఇచ్చింది, నువ్వు కూడా ఆ సమయంకి వెళ్ళి వేయరా, నీకు కూడా పడుతుంది, నువ్వు కూడా కోరుకరా అని చెప్పాడంట. వాడు ఒకేరా అని చెప్పి వీడు చెప్పకుండా వెళ్ళి అదే సమయంలో వీడు చెప్పిన ప్లేస్లో వేసాడు వల. వాడికి కూడా అదే సమయంలో అదే జలకన్య పడిపోయింది, బయటకు వచ్చేసింది. వీడు అంటున్నాడు, నిన్ను చంపేస్తానన్నాడు. జలకన్య అంటుంది, అయ్యా మానవుడని చంపొద్దు, నీకేం కావాలో కోరుకో, నీకేమైనా నేను ఇస్తానని చెప్పినప్పుడు, లేదు నేను చంపేస్తాను, లేదు నన్ను చంపొద్దు, నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు వాడు అంటున్నాడు, గత కొద్ది దినాల క్రితము ఒకటి వల్ల నువ్వు పడినప్పుడు వాడికి బిల్డింగ్లు ఇచ్చావు, కారు ఇచ్చావు, బంగారు ఇచ్చావు, వజ్రాలు వైడూర్యాలు ఇచ్చావు కదా. అవునయ్యా ఇచ్చానయ్యా, నువ్వు కోరుకో, వాడికంటే ఎన్ని రెట్లు ఎక్కువైనా నీకు ఇస్తాను అన్నప్పుడు నాకేమీ వద్దు, వాడికి ఏమేమి ఇచ్చావో మొత్తం తీసేసుకో. వాడు ఎలాగైతే నాలాగా గోసి కట్టుకొని నాలాగా గుడిసెలో వాడు ఉండాలి, అలాగైతే చెప్పు, నేను బ్రతికిస్తా, లేకపోతే చంపివేస్తానని చెప్పిందంట. అంతే జలకన్య ఆశ్చర్యపోయిందంట. బాబోయ్, మనుషులు ఎంత భయంకరమైన వాళ్ళ, ఎంత దురాశ పరుల వీళ్ళు, ఎంత దురాశ ఉందా మనుషులకి, మానవ జన్మ ఎత్తనేందుకు అయ్యా అని అనుకున్నదంట. వాస్తవమే, కొంతమంది మనుషులు అలాంటి వారు లేని మనం చెప్పలేము. వద్దు, నీకు ఇంకా ఎక్కువ ఇస్తాను కోరుక మానవ, వాడు నా ప్రాణాన్ని బ్రతికించలేదు, వద్దు, నువ్వు తీసివేయకపోతే నీ ప్రాణం తీసేస్తాను. ఇంకా తప్పదు కాదండి, మొత్తం తీసేస్తున్నాడు. అంటే
దురాశ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఆలోచించండి, 2 టైప్స్, 2 రకాలు. ఒకటి, నాది కానిదంతా కూడా నేను పొందుకోవాలని ఒక ఆశ, ఒకటైతే, రెండోదిగా నాకంటే నా స్నేహితులు, నా బంధువులు, నా కొలీగ్స్ గమనించండి, మరి నా స్థితికి దాటి ఔన్నత్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఓర్చుకోలేను, వారు మళ్ళా దిగజారిపోవాలి అన్నటువంటిది మరొకటి. 2 రకాలైనటువంటి నిర్వచనాలు ఇది చూపిస్తా ఉంది. అందుకని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మోసపోవద్దు, మోసపోవద్దు. ఒకవేళ నీలో దురాశ వస్తుందా, నీది కాని దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి, నాదైపోవాలి ఆశపడుతున్నావా, లేకపోతే ఎదుటివాని యొక్క మేలు కోరుకోలేక వాడు సర్వనాశనమైపోవాలని దురాశ కలిగి ఉన్నావా? జాగ్రత్త, మోసపోవద్దు, మోసపోవద్దు. ఒక రోజున నీకు నిత్య నరకమైనటువంటి 2వ మరణం తప్పదు. ఆ దురాశ నీవు విడిచిపెట్టకపోతే ఆ దురాశ పరిపక్వము చెంది 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 చివరికి నిన్ను నిత్య నరకాగ్ని గుండంలోనికి తీసుకెళ్లిపోతుంది. జాగ్రత్త సుమా అని వాక్యం మనతో మాట్లాడుతున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. రక్షణ పొంది మారు మనస్సు పొంది ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో మనం సాగిపోయేటప్పుడు ఎలా జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టే, నెంబర్ 1, మోసపోకుడి, మోసపోకుడి. ఎందుకో తెలుసా? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేస్తుంది. ఆ తర్వాత మోసపోకుడి, నువ్వు ఏమి విత్తుతావో అదే పంట నీవు కోసుకుంటావు. ఆ తర్వాత అన్నాడు మోసపోకుడి, మోసపోకుడి. ఏమన్నాడండి? దురాశ గర్భము ధరించి పాపమున గనక పాపం పరిపక్వమై మరణమునకు అంటాది. ఆ తర్వాత చివరిగా మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఈ 4 సందర్భాల్లో మోసపోవద్దు, 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 మోసపోవద్దని చక్కని పాఠాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఈ అపవాది అయినటువంటి వాడు అనేక రీతిలుగా మనల్ని మోసం చేసి మనము మోసపోయేటట్లుగా మోసములో పడిపోయి మన ఆత్మీయమైన జీవితాలన్నీ మనం పూర్తిగా చిన్నాభిన్నము చేసుకొని లోకమైనటువంటి పాపములో పూర్తిగా మనం పడిపోయి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి, ప్రభు యొక్క ప్రణాళికకు మనము దూరమయ్యేటట్లుగా మనల్ని మోసం చేయడానికి 24 గంటలు వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ 4 విషయాలు మీరు విన్నారు కదా. ఒకవేళ ఈ 4 విషయాల్లో ఎక్కడైనా అపవాది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా? ఈ 4 విషయాలు మనస్కరించుకోండి. ఈ 4 విషయాలు మీ కళ్ళ ముందు పెట్టుకోండి. వాటి కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ 4 విషయాలు బట్టి అపవాది ఒకవేళ నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే నన్ను రక్షించు ప్రభువా. వాడి చేతిలో నేను మోసపోకున్నట్లు నీ సర్వాంగ కవచం ధరింపచేయి ప్రభువా. నీ ఆత్మ చేతను బలపరచు ప్రభువా. నీ రక్తమ చేతను కడుగు ప్రభువా. అయ్యా, నీ ఆత్మ చేతను సంధించు ప్రభువా అని ప్రభు మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడి ఆయన యొక్క అడుగు జాడల్లో నీవు నడిచినట్లయితే, ఆయన కౌగిట్లో నిలిచి ఉన్నట్లయితే, ఆయన ప్రణాళికలో స్థిరంగా ఉండినట్లయితే అపవాది మోసం చేయడానికి నా జీవితంలో అవకాశం ఉండదు. మనం మోసపోకూడదనే ప్రభువు వారి లోకానికి వచ్చి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేపడి తిరిగి లేచి వెళ్ళిపోతూ తన ఆత్మను సంచకరుగా మనలో ఉంచాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథమైన జీవగ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. అంత మాత్రమే కాదు, తన ప్రాణం దారిపోసి పరలోకపు గౌనిని సంఘాన్ని మనకిచ్చాడు, దైవ సేవకులు మనకిచ్చాడు, పరిశుద్ధుల సహవాసం మనకిచ్చాడు. వీటిలో మనము స్థిరంగా ఉండి ఎక్కడ మోసపోకుండా యథార్థమైన జీవితాన్ని జీవించి పరలోక రాజ్యానికి వారసులుగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తన వాక్కులు దేవుడు దీవించుగాక. ఆమేన్. తల్ల ఉంచుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రియులరా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన దేవ, నీకు స్తోత్రాలు, స్తుతులు నాయన, వందనాలు మా తండ్రి చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ శ్రేష్టమైన సమయంలో మోసపోకుడి నా తండ్రి. మరి క్రైస్తవులంగా మేము ఏ విషయాల్లో మోసపోతామో, అపవాది ఏ విషయాల్లో మమ్మల్ని మోసం చేస్తాదో, లోకము ఏ విషయాల్లో మమ్మల్ని మోసం చేస్తాదో, పాపం మమ్మల్ని ఏ విషయాల్లో మోసం చేస్తుందో ప్రభువా, మీరు మాతో సూటిగా స్పష్టంగా నాయన ఈ దినమందు మాట్లాడినారు. అవును తండ్రి, మోసపోకుడి అని మీరు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఏమి విత్తుతావో ఆ పంటనే
కోసుకుంటా అని చెప్పారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిక చెరుపునని మీరు చెప్పారు. మోసపోకుడి, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీరు చెప్పారు. మోసపోకుడి, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వ మరణము కరుణి మీరు చెప్పారు. అవును తండ్రి, ఈ 4 విషయాల్లో మేము ఎక్కడ కూడా మోసపోకున్నట్లు నాయన నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రభా యథార్థమైన భక్తి కలిగిన వారముగా జీవించడానికి నడిపించమని మా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ మేము లోకం వైపు చూడకుండా విశ్వాసం కట్టి దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మాత్రమే చూస్తూ కడ వరకు ప్రయాణం చేసే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని నాయన లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ వాక్యం విన్నారు నాయన, ఏ ఒక్క ఆత్మీయత కలిగిన బిడ్డ, ఏ ఒక్క రక్షణ పొందిన బిడ్డ నాయన ఎక్కడ అపవాది చేతిలో మోసపోకున్నట్లు నాయన యథార్థమైన భక్తి కలిగిన వారే కడ వరకు వారి జీవితాలు కొనసాగించుకునే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాలు పిల్లల, మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, త్రియేక దేవుని ఆశీర్వాదాలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు ప్రభు వారి ప్రశస్తమైన శుభనామములో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైన శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Congratulations and celebrations when I tell everyone that you're in love with me. Congratulations and jubilations. I want the world to know how